బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడ నోరి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 16 నెలల చిన్నారి శాన్విత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ చిన్నారికి వైద్యం కోసం 12 లక్షల రూపాయల ఖర్చులు చేయించి పాప శవాన్ని ఇస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. విజయవాడ నోరి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 16 నెలల చిన్నారి శాన్విత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ చిన్నారికి వైద్యం కోసం 12 లక్షల రూపాయల ఖర్చులు చేయించి పాప శవాన్ని ఇస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. తీసుకుని వచ్చి హాస్పిటల్ తీసుకుని వచ్చేసి ఆపరేషన్ పాప తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. ట్యూస్డే 1:30 అన్నది ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత పాప కొద్దిగా సివియర్గా ఉంది, క్యూర్ చేద్దామని చెప్పేసి ఐసీయూ అడ్మిట్ చేశారు. ట్యూస్డే అయిపోయింది. హాస్పిటల్ పేరేంటండి? నోరి హాస్పిటల్. డాక్టర్ గారి పేరు సూర్యనారాయణ. ట్యూస్డే జాయిన్ చేసిన తర్వాత లేదని అబ్జర్వేషన్ ఉంచుతూ ఉన్నారు. ట్యూస్డే అయిపోయింది, వెన్స్డే అయిపోయింది. థర్స్డే పాప కండిషన్ చాలా బాగుందండి. పాప కండిషన్ చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే సో కాకపోతే కొద్దిగా టైం పట్టింది, కొద్దిగా ఉండాల్సి వచ్చింది అని అన్నారు. సరే అన్నాము. అన్న తర్వాత థర్స్డేనేమో పాపకి పాలు పంపిస్తాం, పాలు తీసుకోండి అన్నారు. థర్స్డే పాలు పంపించాము. పాలు పంపించినాక ఆ రోజు ఈవినింగ్ కూడా పాలు పంపిస్తూ ఉన్నారు. ఓకే అన్నాము. ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ కొద్దిగా పాపకి లంచ్లో ఫ్రైడే అంతా బాగానే ఉంది పాప. సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:35కి పాపకి అయిపోయింది. మిషన్స్ పెట్టాలన్నారు. సరే అన్నాం. మిషన్స్ పెట్టిన తర్వాత లేదు నాకు నీట్గా ఫ్లెక్చువేట్ అవుతుంది, రికవర్ అవుతుంది పాప బాగానే, డోంట్ వరీ అన్నారు. డోంట్ వరీ అన్న తర్వాత మళ్ళీ నిన్న టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినాక నిన్న కూడా బాగానే ఉంటున్నారు. సండే నైట్ ఏం చెప్పారంటే వాళ్ళు పాపకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మిషన్ పెడదాం మనకి మంచి రిజల్ట్ ఉంటుంది, బెటర్మెంట్గా ఉన్నప్పుడు మనం ఆ మిషన్ పెడితే ఇంకా బెటర్ అయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. డాక్టర్స్ కి మనీ అంతా కట్టించుకొని వాళ్ళు 10 days స్టే చేస్తారు. ఆ స్టే ఎక్కడ ఉండాలి? ఈ హాస్పిటల్ పక్కన వెన్నెల హోటల్ అంట. ఆ హోటల్లో 10 days ఉంటారు. వాళ్ళకి ఫుడ్, బెడ్, డ్రెస్ అన్ని మీరే ఇవ్వాలి. మొత్తం అమౌంట్ మొత్తం పే చేసిన తర్వాత వాళ్ళు చెప్పారు. రాత్రి మిల్క్ పట్టించారు పాపకి. ఇలా మిషన్ పెడితే బ్రెయిన్ కి ఏమన్నా బ్లడ్ క్లాట్ అవుద్దేమో, అది కూడా తక్కువే అని చెప్పారు. కానీ హార్ట్ కి ఇంత వెంటనే ఇలా హార్ట్ అయిపోయిందని చెప్పలేదు. అసలు చాలా నెగ్లెక్ట్ గా ఉన్నారు. అసలు మేము డబ్బుల గురించి ఆలోచించట్లా, డబ్బులు కావాలి కూడా అనట్లా. మా పాపకి ఇంత రిస్క్ అయినప్పుడు ఆ మిషన్ పెట్టకోకుండా ఉండొచ్చు కదా. మేము మాకు తెలిసిన డాక్టర్స్ అందరిని పిలిపిస్తే ఆ డాక్టర్స్ తో కూడా మాట్లాడడానికి వీళ్ళు ఇష్టపడలా. పాపది రికార్డ్ ఏంటన్నా సరే వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడలేదు. మేము ఎయిమ్స్ కూడా షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ లో యశోద హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసుకుంటా ఉన్నాం. అసలు పాపని ఒక అంగుళం ఇంచు కదిపినా మేము చెప్పలేము, ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి అన్నారు. రాత్రి కూడా బ్రెయిన్, బీపీ అన్ని ఆర్గన్స్ బాగున్నాయి, లంగ్స్ ఒక్కటే బాగాలేదని అన్నారు. లంగ్స్ కూడా మొన్న ఎయిర్ ఫామ్ అయిందన్నారు. ఎయిర్ క్యూర్ చేసాము, ఇలా చూపించారు. నిన్న ఒక ఎక్స్రే తీశారు. ఆ ఎక్స్రే మాకు చూపించమని అడిగాం, మాకు ఎక్స్రే చూపించలా. మొన్న చూపించిన దాంట్లో ఇంత క్యూర్ అయింది, మేము దీని ద్వారానే మెడిసిన్ పంపుతున్నాము అని అన్నారు. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఒక రోజు 70 ఉంటుంది, ఒక రోజు 50 ఉంటుంది. మొన్న 114 ఉంది, నిన్న మార్నింగ్ 73 ఉంది, ఇవాళ నైట్ 64 ఉంది. అలా చనిపోద్దండి పాప. మిషన్ అంత డేంజర్ అన్నప్పుడు ఆ పసిపాపకి అలా పెడతారా? చిన్న పాప అండి, అన్ని బాగానే ఉంటాయి, నేను కేర్ గా చూసుకుంటాను. ఏదో మిషన్ అన్నారు, అది ఈ హాస్పిటల్ లో ఫస్ట్ టైం అన్నారు. ఈ హాస్పిటల్ కావాలని ట్రీట్మెంట్ కి పనిచేస్తుందో లేదో మా అమ్మాయి మేము ప్రయోగించారు.
అనురాగదే పంపించింది పాప ఇష్టమో. విజయవాడ నోరి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో 16 నెలల చిన్నారి శాన్విత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతో తమ పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎంటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, అసలు విజయవాడ నోరి హాస్పిటల్లో ఏం జరిగింది? ఆ 16 నెలల పాప ఎందుకు చనిపోయింది? ఏం కారణంతో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ పాపని? అసలు ప్రస్తుతం ఆడ పరిస్థితి ఎలా ఉంది? తాజా అప్డేట్ ఏంటి? రహీం, విజయవాడలో ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున కేఎస్ దేవి అనే 16 నెలల పాప నోరి హాస్పిటల్లో మృతి చెందింది. అయితే కొద్ది రోజుల క్రితం ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య ఉందంటూ తల్లిదండ్రులు 1 టౌన్ లో ఒక హాస్పిటల్కి వెళ్తే అక్కడ నుంచి నోరి హాస్పిటల్కి ఆ పాపను రిఫర్ చేశారు. ఆ పాపను తల్లిదండ్రులు అక్కడ తీసుకువచ్చి అక్కడ వైద్యం చేపించేటువంటి క్రమంలో 12 లక్షల రూపాయల దాకా కూడా వైద్యం కోసం తల్లిదండ్రుల నుంచి అటు హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యులు వసూలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి మెరుగైన వైద్యం అందించాలంటూ ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రముఖ డాక్టర్లను కూడా పిలుస్తామంటూ వాళ్ళ దగ్గర నుంచి లక్షలు గుంజుకొని చివరికి తమ పాప శవాన్ని అప్పగించారు. ఈ దారుణం ఏంటంటూ కూడా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా హాస్పిటల్ ముందు ఆందోళన దిగారు. తమ పాప అంతా బాగుండి చక్కగా ఉందని, నిన్న రాత్రి కూడా అంతా హెల్దీగా ఉంది, ఇబ్బంది లేదు, సెట్ అయిపోతుంది, ఇంటికి పంపిస్తామని చెప్పి ఈ రోజు తెల్లవారేసరికి పాప మృతి చెందింది. పూర్తిగా కూడా గుండె ఆగిపోయిందంటూ కూడా చెప్పినటువంటి తీరుని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ మీ వల్ల కాకపోతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రముఖ హాస్పిటల్స్ లో కూడా మేము వైద్యం చేయించుకుంటామంటూ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ ఇక్కడ అంతా కూడా సెట్ అవుతుందని చెప్పి వాళ్ళని నమ్మించి చివరికి వాళ్ళ పాపని శవంగా మార్చి వాళ్ళకి అప్పగించారంటూ కూడా తల్లిదండ్రులు బయట వాపోతున్నారు. దీనికి సంబంధించి అటువంటి సమయంలో కూడా వాళ్ళ బయట మనం వినొచ్చు. తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు ఆవేశం చేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. అయితే హాస్పిటల్ సంబంధించినటువంటి డాక్టర్లు కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, వైద్యానికి సంబంధించి వాళ్ళు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారని, అదేవిధంగా డబ్బుల విషయంలో కూడా ఎంత అంటే అంత కట్టాలంటూ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా పాపకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. హాస్పిటల్ దగ్గర వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి హాస్పిటల్ యాజమాన్య విషయంలో కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం పోలీసులు కూడా అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి హాస్పిటల్ కూడా కొంత ఇబ్బందికర వాతావరణం, ఆందోళన అయితే కొనసాగింది. ఇప్పుడు హాస్పిటల్ యాజమాన్యంతో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు పాప ఏ విధంగా మృతి చెందింది, అసలు దాని కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా డాక్టర్లు ఇటు కుటుంబ సభ్యులకు వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా దానికి కన్విన్స్ అయితే కొంత ఈ సమస్య పరిష్కారం, దీనికి ఆందోళన ఎంతలా కూడా లేకుండా వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకుంటే కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన దిగేటువంటి వాతావరణం కనిపిస్తుంది. రహీం, అక్కడ ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాళ్ళకి జరిగిన బాధను ఎవరు పొడిచలేదు. వాస్తవంగా అక్కడైతే వాళ్ళని ఓదార్చడం కష్టమే అక్కడున్న పరిస్థితులు. అదే 16 నెలల పాప అంటే ఇంకా వాళ్ళ గుండెకోత ఏ విధంగా ఉన్నదో మనకు తెలుసు. అక్కడ ధర్నా చేస్తున్నారు, వాళ్ళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు ఓకే. అసలు ఇంతవరకు హాస్పిటల్ యాజమాన్యం దీని మీద స్పందించిందా? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమన్నా అసలు ఏం జరిగింది అక్కడ? యాజమాన్యం ఏమంటుంది? ఉదయాన్నే ఏదైతే కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా కూడా హాస్పిటల్ కి చేరుకొని అసలు ఏం జరిగింది, నిన్న రాత్రి కూడా అంతా బాగుంది, పక్క లివర్ గానీ, కిడ్నీ గానీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి, బాగానే పనిచేస్తున్నాయి, పిల్ల ఏదైతే వైద్యానికి రెస్పాండ్ అవుతుందని చెప్పారు. కానీ తెల్లారేసరికి సడన్ గా పాప చనిపోయిందంటూ కూడా చెప్పడం ఏంటి, అసలు ఏం జరిగిందనేది ఇటు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నించారు. ఆ సమయంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఇటు వాళ్ళు మాట్లాడుతున్నారని కూడా వాళ్ళు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ పాపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. వాళ్ళు డాక్టర్లు మాట్లాడినటువంటి తీరు కానీ, డాక్టర్లు వ్యవహరించినటువంటి తీరు పట్ల